హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ఛానల్. నా పేరు శ్రీలత అండి. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఈరోజు ఇంకొక వీడియో తోటి మేము ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటి అంటే అది మా కెమెరా గర్ల్కి కూడా సర్ప్రైజ్. తను ఆల్రెడీ ఇప్పటికీ అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అంటే నేను సైలెంట్గా ఉన్నాను. నేను ఏం చెప్పలేదు. బట్ ఈరోజు మా కెమెరా గర్ల్కి సర్ప్రైజ్ అన్నట్టు తను అడిగింది. నిన్న చేయలేదు, ఈరోజు చేస్తున్నాను. ఎందుకంటే వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. అందుకనేసి ఇంకా మా కెమెరా గర్ల్ కూడా నిన్ను అడిగింది కాబట్టి ఇంకా ఆమెకు కూడా ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నానండి. ఈరోజు ఏంటి తెలుసా ఏం చేస్తాను తెలుసా? మినప పునుగులు చేస్తున్నా. మ్యాగీ చేయమంటే గవి చేస్తున్నా. మ్యాగీ వద్దునా, ఇది ఆయిల్ ఫుడ్ అయినా కానీ మ్యాగీ కంటే ఇది చాలా బెటర్. ఇది మినపది కాబట్టి వద్దు. సర్ప్రైజ్ కాలేదు. నా సర్ప్రైజ్ చూసారంటే నేను ఎంతో పెద్ద నా బిడ్డ సర్ప్రైజ్ అయిపోతుందని నేను అనుకుంటే సర్ప్రైజ్ లేదు, ఏం లేదు. చూసినా అట్లుంటుంది మా పాపతోటి. సర్ప్రైజ్ కాలేదు. చూసారండి అట్లుంటుంది మా పాపతోటి. సర్ప్రైజ్ లేదు, ఏం లేదు. సో నేను దీన్ని ఎడిట్ చెయ్యనండి, ఇట్లనే ఉంచుతాను. చూసారా నేనేమో నా బిడ్డ సర్ప్రైజ్ అయిపోతుందని నేను అనుకుంటే మా పాప సర్ప్రైజ్ లేదు, ఏం లేదు. నన్ను షాకింగ్ చేసింది చూసారా. సో తను అప్పటికి అడిగిందండి, కానీ ఇంకా నేను ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు చేస్తానండి. చేసేటప్పుడు మా వీడియో ఇస్తాను. సో దీనికి అంతా ప్రిపేర్ చేసి నేను ఆల్రెడీ ఇది మిక్సీ పట్టేశానండి. ఎందుకంటే పొద్దున్నే నానబెట్టాను నేను ఇడ్లీ కోసం అనేసి. ఇడ్లీ కోసం నానబెట్టిన దాంట్లో కొంచెం తీసానండి. ఇడ్లీ కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను, రవ్వ కలిపి పెట్టేశాను నేను పక్కకు. సో అది ఇడ్లీ ఇడ్లీ మనం మిక్సీ పట్టడానికి ఎట్లా మినపప్పు మిక్సీ పడతాం కదండి. సో అందులో నుంచి కొంచెం మినపప్పు తీసేసాను. ఎందుకంటే మా పాప నిన్న అడిగింది పునుగులు చేసి పెట్టు అనేసి. నిన్న చేయలేదు. ఇక ఈరోజు కూడా వెదర్ చల్లగా ఉంది. ఈ వెదర్ చల్లగా ఉండుడేమో కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువైపోతుందండి. బయట తిందామంటే భయం అవుతుంది, బయట తినలేము. సో ఏం చేయాలా తెలియక ఇంకా ఇట్లా ఇంట్లో వేసుకొని తినడం అవుతుంది. ఇంట్లో కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువనే అయిపోతున్నది ఈ మధ్యలో. బట్ ఇక కొంచెం తక్కువ చేయాలి ఆయిల్ ఫుడ్. ఇక ఇప్పుడు దీనికోసం అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తానండి. సో బాయ్. సో ఇది మినపది అది ఉండే కదండి, మినపపిండిది. సో మినపగుళ్ళది. సో దాంట్లో నేను ఏం చేశానంటే ఆనియన్, చిల్లీ, కరివేపాకు, చిన్న చిన్న కట్ చేసిన కరివేపాకు, తర్వాత కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసానండి. సో అవన్నీ వేసాను. వేసిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి చట్నీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇది సాల్ట్ కొంచెం సాల్ట్ చూసుకొని వేయాలి. తర్వాత క్యాప్ వేయకుండా అక్కడ పెట్టేసిన దూరం దూరం ఉండాలి, దూరం ఉండాలి. తర్వాత ఇదండి, ఇది మన ఇదేంటి కొంచెం సోడా, బేకింగ్ సోడా కొంచెం వేసేస్తున్నానండి. లైట్గా వేసి సరిపోయింది. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కొంచెమే కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. ఇంకా ఇది ఇంకా కలిపేయడమేనండి. కొన్ని వాటర్ పోసాను. సో ఇంకా వంట సోడా వేసేసి, నేను బేకింగ్ సోడా అన్నానండి, కాదండి బేకింగ్ సోడా కాదు, అది వంట సోడా అండి. సో వంట సోడా వేసేసి కొంచెం మంచిగా కలపాలండి. బాగా ఇట్లా ఏంటి ఇట్లా కొంచెం సౌండ్ వచ్చే ఇట్లా మంచిగా కలపాలండి. మనకు ఇట్లా అది కలుపుతుంటే మనకు అర్థమైపోతుంది. అంత మంచిగా ఎంత మంచిగా కలిపితే మనకు అంత మంచిగా పునుగులు అనేటివి ఇట్లా పొంగుతాయండి. సో అట్లా మంచిగా కలపాలండి. సో ఇంకా నేను కలుపుతున్నానండి. సో కలుపుతూ మీతో మాట్లాడుతున్నా నేను. మీతో మాట్లాడుతూ పాపతో కూడా మాట్లాడుతున్నా నేను. సో పాపతో మాట్లాడుతున్నా అంటే వీడియోలో పాపతో మాట్లాడుతున్నాను. ఇట్లా ఇట్లనేమో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా అక్కడ పక్కకు మన ఆయిల్ పెట్టానండి. సో ఆయిల్ వేడయ్యేలోపు ఇది కలిపేస్తున్నానండి. సో ఇది మన మినప్పప్పు పిండి. ఇంకేంటంటే మనకు ఇక్కడ మీకేం చెప్తున్నానంటే చేసుకోవడం తినడం ఈజీనే అండి. తినడం ఎంతసేపట్లో అయిపోతుందండి, తినడం ఈజీనే. బట్
అది చేసుకొని తినడం ఉంటది చూసారా అండి. అది చాలా టైం పడతది. చేసుకొని తినాలి. తినడం ఎంతసేపట్లో అయిపోతది గానీ, ఇంకా చేసుకోవడమే కష్టం. కానీ ఇంకా తినాలి. ఇదంతా చేసుకొని తినడం కంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే బండి దగ్గరికెళ్ళేసి డబ్బులిచ్చేసి తింటే అయిపోతది గదా అనిపిస్తది. కానీ బండి దగ్గర తిన్న తర్వాత దాన్ని తిన్న తర్వాత జరిగే పరిణామాలుంటాయి జూసారా అండి. దా అది గుర్తుకొచ్చి అమ్మ బాబోయ్! కష్టమైనా మంచిదే గానీ, మనది మనం చేసుకొని తినడం బెటరు అనేసి అనిపిస్తదండి. సో, అందుకనేసే ఇంకా కష్టమైనా కానీ ఇంకా చేసుకొని తింటానండి. నాకు వచ్చేసరికంటే చాలా అలసిపోతా నేను. కానీ ఇగ మా పాప అడిగినప్పుడు తప్పదు గదండీ! మా పాప అడిగినప్పుడు ఖచ్చితంగా నేను చేసి పెడతాను. సో, ఇంకా అది ఆయిల్ కూడా వేడైపోయిందండి. సో, ఆయిల్ వేడైపోయింది. అది కొంచెం మీడియంలో ఉంచేసి పునుగులు వేస్తున్నానండి. మీడియంలో ఎందుకంటే వెంటనే మాడిపోకుండా ఉంటాయండి. అదేంటి మనకు కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే కొంచెం అవి కుక్ కావాలి. ఎందుకంటే లోపల ఉడకాల గదండీ! మనం హై ఫ్లేమ్‌లో పెడితే ఏమవుతదంటే బయట మంచిగా రెడ్డిష్ కనబడతది గానీ లోపల మాత్రం ఉడకదండి. సో, అలా ఉడకంది తింటే మనకు మళ్ళీ కడుపు నొప్పి రావడము, ఇంకేదో అయిపోతది. సో, అందుకనేసి ఏం జేయాలంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మనం పునుగులు వేసేసామంటే ఆ లోపల మంచిగా కుక్ అవుతాయండి. సో, మళ్ళీ వేసిన వెంటనే కలపొద్దు. అది కొంచెం పైన బుగ్గలు బుగ్గలొచ్చేస్తది గదా! సో, అదంతా మొత్తం పోయిన తర్వాత కొంచెం వేడిగా కొంచెం రెడ్ కలర్‌లో వచ్చినట్టుగా అనిపిస్తది కింద. సో, అప్పుడు మనము దాన్ని కలపాల గానీ వేసిన వెంటనే కలిపితే మళ్ళీ అది చిల్లుతదండి. సో, ఇంకా అక్కడ పునుగులు వేశాను. సో, అవి కొంచెం వేగే వరకు ఏం చేస్తానంటే చట్నీ పడుతున్నాను. నేను ఆల్రెడీ అదేంటి మన పల్లీలు, ఎల్లిపాయ, మిర్చి, జీలకర్ర వేసి వేయించి రెడీ ఉంచేసానండి అవన్నీ. వేయించి రెడీ ఉంచిన తర్వాత ఇంకా కొంచెం చల్లగా గావాలి గదా అనేసి అవి వేయించి పక్కకు పెట్టేసాను. పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ పోపు కూడా నేను రెడీ చేసి పెట్టేసానండి. పోపు రెడీ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ మంచిగా అయిన తర్వాత చట్నీ అయిపోయిన తర్వాత ఆ పోపులో వేసేస్తానండి. సో, ఇట్లా ఒకదాని వెనుక ఒకటి చూసారా అండి కొంచెం రెడ్ కలర్ అయిపోయిన వెంటనే కలిపాను. మనం అది వేగక ముందే కలిపితే ఏమవుతదంటే చిట్లుతదండి. చిట్లి మొఖం మీద పడడం అది ఇది అయిపోతది. సో, ఎందుకంటే నూనె వంటలు గదా! సో, మన ఆయిల్‌తో చేసేవి ఏవైనా కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. లేకపోతే అవి మొహం మీద పడిపోతాయి. అందుకనేసి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో, ఇంకా అవి రెడీ అయినాయండి. చట్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడేముందండి జామ్‌గా తినేయడమేనండి. సో, ఇక్కడ మా పాప చట్నీ చూపిస్తుంది. సో, చట్నీ మన మినపపప్పు, పునుగులు జామ్‌గా తినేయడమేనండి. సో, ఆ చట్నీ ఇద్దరికీ సరిపోతది మాకు గిన్నెలో ఒక చిన్న గిన్నెలో సరిపోతది మా ఇద్దరికి చట్నీ. సో, ఇంకా అవి రెడీ చేసేసామండి. ఎంత చల్లగా ఉందంటే వెదరు. ఈరోజు కూడా నేనిప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గదా! ఈరోజు కూడా చాలా చల్లగా ఉందండి వెదరు. ఎందుకిట్లా ఇంత చల్లగా ఉంటుందో ఏమో గానీ ఇట్లా ఇంత చల్లగా ఉంటే గూడా కష్టమేనండి. చాలా చల్లగా బండి మీద వస్తా ఉంటే ఇట్లా చల్లగా వచ్చేస్తుందండి. ఇంకా వింటర్‌లో అయితే మనం స్వెటరేసుకుంటాం గానీ, ఇప్పుడు స్వెటరేసుకున్నా గూడా ఎప్పుడు వర్షం పడతదో అర్థం గాదు. అనేసి ఇంక అట్లనే వస్తా ఉంటే చల్ల గాలి వస్తుందండి. చాలా చల్లగా ఉంటుంది. బట్టలెండట్లేదు. ఆ! ఇటూ చల్లగా ఉంటుంది. వాతావరణం ఎప్పుడు మంచిగా అవుతదో అర్థమవుతలేదండి. ఇంకా అట్లుంది మొత్తానికైతే. ఇంకా ఇంకొక వాయి వేశానండి. ఒక వాయి తీసేసాను. వే మన పునుగులు వేసేసి తర్వాత ఇంకో వాయ వేశానండి. సో, ఇంకిక్కడ చట్నీ అది నా చెయ్యి మంచిగా కనబడుతుంది గదండీ! రెడ్ కలర్‌లో చాలా మంచిగా పండిందండి గోరింటాకు. సీరియస్‌లీ నాకే చాలా మంచిగా అనిపిస్తుందండి గోరింటాకు చూస్తా ఉంటే. రెడీ అయిపోయింది. నేను తింటున్నాను. పాప ఒక 2 టేస్ట్ చేసిందండి. మా పాప టేస్ట్ చేయంది నేను తినను. సో, మా పాప టేస్ట్ చేసింది చాలా బాగున్నాయన్నది. నేను కూడా టేస్ట్ చేసేస్తున్నానండి. నాకు అందులో చట్నీలో వచ్చే ఎండుమిరపకాయలుంటాయి చూసారా అండి. మంచి క్రంచీగా అవి అంటే నాకు చాలా ఇష్టమండి. సో, అందుకనేసి ఇంకా అవి తిన్నాను నేను. సో, ఇవి చాలా మంచిగా వచ్చినాయండి. చాలా బాగున్నాయి టేస్టు.
నిజంగా చాలా బాగున్నాయి. అక్కడ ఒక డైలాగ్ కొట్టిన, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ తినడమే అనేది ఒక డైలాగ్ కొట్టినా అండి. బట్ అది ఇంకా నేను పెట్టలేదు. ఇంకా చాలా బాగా కుదిరినాయండి. ఏదైనా కానీ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఏదైనా కానీ ఈ కూల్ వెదర్‌కి వేడి వేడిగా చేసుకొని తినడం మంచిదండి. సో, నేనైతే చాలా మంచిగా ఇట్లా వేడి వేడిగా తినేసరికి మంచిగా అనిపించిందండి. చాలా మంచిగా అనిపించేసింది. మంచి టేస్టీగా కుదిరినాయండి. ఇంకా అది నేను చాలా టయర్డ్ అయిపోయినానండి. అందుకే ఫేస్ అంతా అలా ఉంది నాకు. ఇంకా వీడియో తీయాలి కాబట్టి అనేసి ఇంకా నేను తీశాను గానీ, నాకు వీడియో తీసే ఓపిక కూడా లేదండి. సో, ఇంకా మనం ఒక పని అనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా స్టిక్ అయి ఉంటాం గదా! సో, అందుకనేసి ఇంకా రోజొక వీడియో పెట్టాలి అనుకున్నాను గాబట్టి, ఖచ్చితంగా ఒక వీడియో పెడతాను అనేసి ఫిక్స్ అయ్యాను గాబట్టి, నేనింకా వీడియో పెడుతున్నాను అంతా అలసిపోయినా గూడా. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.